హలో ఆల్, బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ కౌర్మా కర్రీ స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ ఆనియన్స్ మంచిగా స్లైస్ చేసుకోవాలి. చాప్ చేయొద్దు, చాప్ చేసుకుంటే ఏంటంటే మెత్తగా కుక్ అయిపోతాయి కర్రీతో పాటు. అదే స్లైస్ చేస్తే మంచిగా పంటికి తగులుతూ బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. చూడండి, అవి మంచిగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసేద్దాం అందులోనే. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా అది పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్ వరకు. సో అది చికెన్లో ఉన్న వాటర్ పైకి వచ్చేంత వరకు మనం అప్పటి వరకు పుదీనా చాప్ చేసి పెట్టేస్తాం. చూడండి, లిడ్ తీసేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఎంత మంచిగా ఉడుకుతున్నాయో. చికెన్లో ఉన్న వాటర్ అలా రావడం వల్ల చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. నెక్స్ట్ మంచిగా చాప్ చేసిన పుదీనా వేసేద్దాం. మేమైతే పుదీనా కొత్తిమీర ఎక్కువనే తింటాం, అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ కర్రీ ఉడకడం స్టార్ట్ అయితే ఇంకా మనం స్పూన్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ పీస్ విడిపోతుంది. ఇంకా టమాటోస్ కూడా కట్ చేసేసుకుందాము కర్రీలో వేసుకోవడానికి. నేనైతే కేజీ చికెన్కి ఒక 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. తక్కువ అయితే సరిపోతుందేమో కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేము కాబట్టి నేను సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఇంకా లిడ్ పెట్టేసి మంచిగా కొంచెం సేపు దాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఉప్పు కారం అనేది పీస్కి మంచిగా పడుతుంది. చూడండి, టెంప్టింగ్ చికెన్ కర్రీ. ఇంకా వాటర్ కొంచెం తగ్గుతున్నాయి అనగా మనం టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటోస్ అయితే తొందరగానే కుక్ అయిపోతాయి. నెక్స్ట్ లిడ్ పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక 80% అయితే కుక్ అయిపోయింది. చూడండి, దీన్ని చూస్తుండే చికెన్ లెగ్ పీస్ అని గుర్తుకొస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి కొబ్బరిను పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను నేనైతే. కొంతమంది అయితే కాజు వేస్తారు, కాజుకి బదులు ఇది కూడా ఒకసారి వేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది. మంచిగా స్లైస్గా కట్ చేసుకొని వీటిని నుండి మంచిగా ప్యాన్ పైన ఫ్రై చేయాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా దీన్ని మిక్సీకి వేసేద్దాం. ఇంకా కొంచెం పౌడర్ అయిపోయింది. పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసాము. కర్రీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసాం. చూడండి కర్రీ ఎంత మంచిగా థిక్గా అయిపోయిందో. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మనం లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టేసినాం అనుకో, కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం చికెన్ కర్రీని. చూడండి, యమ్మీగా ఉండే చికెన్ కౌర్మా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.